సమాచారం ప్రకారం పోలవరం ప్రకటపల్లిలో కొంత అక్కడ ఇష్యూ జరిగిందని తెలిసింది. కానీ అది కావాలనే ప్రతిపక్ష పార్టీ నాయకులు చేయటం జరిగింది. అక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు. రైతులు ఎవరు కూడా మీరు అపోహలు పొందొద్దు. ఎందుకంటే యూరియా అనేది ఖచ్చితంగా మేము ప్రతి మండలానికి ఒక రోజు గ్యాప్ లో మేము లోడ్ దింపడం జరుగుతుంది. కొంతమంది ఈ వైసీపీ వాళ్ళు ఈ అలజడిని చూసి, అలాగే తెలంగాణలో ఏదైతే ఎరువులు దొరకట్లేదు, అలాగే కరోనా టైంలో ఏ విధంగా మనం దాచుకోవాలనేటువంటి అంశంపై ఈరోజు ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఎవ్వరూ కూడా భయభ్రాంతులు గురవద్దు. ఖచ్చితంగా అందరికీ అందించే విధంగా ఇటు పామాయిల్ తోటలు కానీ, లేకపోతే నిమ్మ తోటలు కానీ, లేకపోతే ఇంకొక వ్యవసాయానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున రైతులను ఆదుకునే విధంగా ముందుకు వెళ్తుంది. మీరు ఎవరు కూడా భయభ్రాంతులు గురవి మీరు ఆందోళన చెందన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులు అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడినటువంటి సొసైటీ డైరెక్టర్లు, అలాగే ప్రెసిడెంట్లు, వీరందరూ కూడా ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు రైతులందరినీ కూడా ఇలాగా అలజడి సృష్టించినటువంటి వైసీపీ పార్టీకి త్వరలోనే బుద్ధి చెప్తాం. అలాగే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కావాలని ఏదంతా ప్రాపగండం చేస్తున్నారు. ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దు. ఖచ్చితంగా అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మేము స్పెషల్గా కలెక్టర్ గారితోనూ జేసీ గారితో మాట్లాడుతున్నాం. అవసరమైతే ఇంకొక బళ్ళు ఎక్కువగా తీసుకొచ్చి రైతులకు అందించే విధంగా మేమందరం మీకు ఏర్పాటు చేస్తామని రైతులందరికీ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.